Ganga gue. Oh, ya, oi. Un eloto. Ganga gue. Oh, ya, oi. Un eloto. Ganga gue. Ya, oi. Un eloto. One for a start. Ya, oi. Un eloto. డిమాండ్ చేస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్ మార్చు తరహాలోనే నిరుద్యోగ మార్చు నిర్వహించేందుకు సిద్ధమైంది. కాసేపట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మందితో నిరుద్యోగ మార్చు చేపట్టనుంది. నిరుద్యోగ మార్చు కోసం కమల్నాథులు వరంగల్కు తరలివస్తున్నారు. ఆ మార్చులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా పాల్గొననుంది. మార్చు సందర్భంగా ఉద్యోగ నియామకాలపై
న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా దూసుకువెళ్తున్న బీజేపీ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీని ఒక అస్త్రంగా మలుచుకుంది. ప్రశ్నాపత్రం లీకేజీ బయటకు వచ్చినప్పటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తోంది. పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, నష్టపోయిన నిరుద్యోగులకు ₹1,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్ మార్చు తరహాలోనే నిరుద్యోగ మార్చు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక కాసేపట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మందితో నిరుద్యోగ మార్చు చేపట్టనుంది. నిరుద్యోగ మార్చు కోసం కమల్నాథులు వరంగల్కు తరలివస్తున్నారు. ఆ మార్చులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా పాల్గొనుంది. మార్చి సందర్భంగా ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నేతలు అల్టిమేటం జారీ చేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల జేఏసీ నిరుద్యోగ మార్చుకు సంఘీభావం ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా వరంగల్ ప్రతినిధి స్వామి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 3 అంశాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏదైతే తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని సిబిఐతో లేదంటే సిట్టింగ్ జడ్జితో జరిపించాలన్నటువంటి ఒక వాదన ఉంటే, మరొకటి నిరుద్యోగులకి నష్టమైనటువంటి వాళ్ళకి ₹1,00,000 ఇవ్వాలని చెప్పడం, మరొకటి ప్రధానంగా చూసుకుంటే కేటీఆర్ ను బర్తరఫ్ చేయడం. ఈ 3 అంశాలతో నిర్వహిస్తున్నటువంటి మిలియన్ మార్చుకు సంబంధించినటువంటి నిరుద్యోగ మార్చుకు పై అంశాలు ఏంటి, దానిపై సమాచారం ఏంటి? రైట్ రాజశేఖర్, మొత్తాన్ని చూసుకుంటే పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలోని బీజేపీ ఒక మిలియన్ మార్చి తరహాలో కూడా నిరుద్యోగ మార్చి కూడా ఇవాళ తలపెట్టనుంది. మరికొద్ది సేపట్లో కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే అంబేద్కర్ సెంటర్ వరకు కూడా భారీ ర్యాలీగా నిర్వహించి నిరుద్యోగులు కూడా యువకులు కూడా భారీ ఎత్తున పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే హరిత హోటల్ దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడు హరిత హోటల్ దగ్గర దాదాపుగా ఇప్పుడే బండి సంజయ్ కూడా హరిత హోటల్ కు చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే ఇక్కడ అంటే ఒక పండుగ వాతావరణంలో కూడా ఇక్కడ అన్ని తోరణాలతో కూడా మొత్తం కటౌట్లతో కూడా కాషాయకరణ జెండాలు కూడా రెపరెపలు ఆడుతున్న నేపథ్యం కనపడతా ఉంది. ఒక కాన్వాయ్ తోని కూడా ఇప్పుడే బండి సంజయ్ గారు కూడా హరిత హోటల్ కు చేరుకోవడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున కూడా బీజేపీ శ్రేణులు కావచ్చు, జాతీయ నాయకులు కూడా కావచ్చు, ఇప్పుడు అందరూ చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది సేపట్లో కూడా మిలియన్ మార్చ్ తరహాలో కూడా నిరుద్యోగ మార్చ్ కూడా జరగబోతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే మాత్రం కూడా క్షణానికి కూడా నిరుద్యోగులు కూడా భారీ పాల్గొనున్నారు. దీనికి కూడా ఒక పోలీస్ ప్రొటెక్షన్ మాత్రము విధించింది. అంటే కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలను కూడా ఒక దారి మళ్లింపు చర్యలు కూడా చేపట్టనున్నారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులను అనుగుణంగా చూసుకుంటే మాత్రము రాజకీయంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎవరిని విమర్శించకుండా కూడా ఈ మిలియన్ మార్చ్ తరహాలోని నిరుద్యోగ మార్చ్ కూడా నిర్వహించాలి. అట్లాగే నిరుద్యోగ వృత్తి కూడా నష్టపోయిన టీఎస్పీఎస్సీ లీక్ పట్ల కానీ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు, గ్రూప్ 1 రాస్తున్న విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని కసితోని కూడా బీజేపీ కూడా ఇవాళ పోరాటాల గడ్డ వరంగల్ జిల్లా పైన కూడా దృష్టి సారించింది. ఇది ఒక వేదికగా మార్చాలని చెప్పి కూడా బండి సంజయ్ అంటే మొత్తానికి నిరుద్యోగులకు కూడా నిరుద్యోగులకు కూడా ఒక సజెషన్ ఇవ్వనున్నట్టున్నారు. దిశానిర్దేశం కూడా ఈ వరంగల్ నుంచే రాబట్టనున్నారు. ఈ తరహాలను కూడా అన్ని రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని తరహాల్లో కూడా జరపాలని చెప్పి కూడా బండి సంజయ్ కూడా ఆదేశించిన నేపథ్యం కనపడుతుంది. మొత్తానికి నిరుద్యోగులకు కూడా ఒక భరోసాను కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తా ఉంది. రాజశేఖర్, రైట్. ఒకటండి, ఈ నేపథ్యంలోనే ఉదయం బీఆర్ఎస్వి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ చిన్న హంగామా చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి పోలీసులు వారి మధ్య చిన్న తోలాట జరిగినట్టు కూడా తెలుస్తుంది. దాని సమాచారం ఉందా? కేయు టిఆర్ఎస్వి తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి విభాగం మాత్రము తెలంగాణ లోకి ఇచ్చిన మాట కూడా కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. బండి సంజయ్ కూడా ఇక్కడ నిరుద్యోగ మార్చి చేయడానికి అవకాశం లేదు. నిరుద్యోగులు కూడా కేంద్రం చేయబట్టే కూడా నిరుద్యోగ వృత్తి పెరుగుతా ఉంది అని చెప్పి కూడా వారు కూడా నిరసన వ్యక్తం చేయడానికి మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నం చేసిండు. అట్లాగే కూడా ఆ ప్రయత్నంలో కూడా అంటే దిష్టిబొమ్మ దహనం చేస్తానో నేపథ్యం కూడా పోలీసు రంగప్రవేశం చేసి ఆ దహనంలోనే గేట్ పక్కన ఉన్న ఫ్లెక్సీని కూడా తగలబెట్టడం జరిగింది. దానికి మొత్తానికి చూసుకుంటే కూడా దానిని
బీజేపీ శ్రేణులు మాత్రం కూడా దాన్ని ఖండించింది. మొత్తానికి ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎవరైనా ఇట్లా ఒక మిలియన్ మార్చ్ తరహాలో కూడా నిరుద్యోగ మార్చ్ చేస్తా ఉన్నాము. అది అన్ని అనుమతులతోనే చేస్తా ఉన్నాము, తోనే కూడా చేస్తా ఉన్నాం. ఇట్లా చేయడం కూడా అది పద్ధతి, ప్రజాస్వామ్య పద్ధతి కాదు అని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు హెచ్చరించబడుతున్నది. ఇది సిగ్గుమాలిన చర్య. ఇది బీఆర్ఎస్ పార్టీ చెందిన వారు చేయిస్తున్నారు చెప్పి కూడా ఇది ఓర్వలేకనే, అంటే బీజేపీని ఎదుగుదలను ఓర్వలేకనే ఈ ఘటనకు పాల్పడుతున్నారని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు ఆరోపించిన పరిస్థితి కనపడతా ఉంది. రాజశేఖర్, ఒకటి అక్కడ స్వామి, నిరుద్యోగం సంబంధించినటువంటి భవిష్యత్తుపై ఆధారపడినటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు నిరుద్యోగ మార్చ్ జరుగుతుందో దీనికి ఎంతమంది క్రోడీకరించే అవకాశం కనిపిస్తుంది అక్కడ సమావేశానికి, లేకపోతే ఈ ర్యాలీకి సంబంధించినటువంటి ఎన్ని కిలోమీటర్లు ర్యాలీ ఉండబోతోంది, ప్రధానంగా పోలీసులు అక్కడంటే చర్యలు తీసుకున్నారు? మొత్తానికి చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎస్జిఎల్సి క్యాంపస్ నుంచి మొదలుకుంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనుకొని ఉన్న హన్మకొండలోని అంబేద్కర్ జంక్షన్ వరకు కూడా దరిదాపు కిలోమీటర్ల వరకు మిలియన్ మార్చి అంటే నిరుద్యోగ మార్చి ఉంటుంది. దానికి అంటే ఎడమ సైడ్ అంటే ఒక రోల్ నిర్మించి ఎడమ సైడ్ అంటే సైడ్ మాత్రమే ర్యాలీ నిర్వహించుకోవాలి. ఎలాంటి డీజేలు కానీ ఎలాంటి మన వాంఛనీయ సంఘటన కూడా జరగకుండా కూడా చూసుకోవాలని చెప్పి పోలీసు ఆంక్షలు విధించింది. అప్పటికి కూడా బీజేపీ శ్రేణులు మాత్రము మౌనంతో కూడా ఇప్పటి వరకు ప్రచార రథాలు కూడా ఎన్నో రథాలు తిరిగినప్పుడు కూడా ఇప్పటి నుంచి మాత్రం నిర్జల్ మార్చి అంటే ఎస్డిఎల్సి అంటే కేయూ క్యాంపస్ నుంచి మొత్తం ఒక 1.5 కిలోమీటర్ కూడా ఈ మిలియన్ మార్చి ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ అంబేద్కర్ జంక్షన్ వరకు కూడా సాగుతా ఉన్నది. ఇప్పటికే వేలాది మంది అంటే దాదాపుగా ఒక నిరుద్యోగులు 8,000 మంది దాకా కూడా నిరుద్యోగులు యువకులు పాల్గొనున్నారు. ఇక్కడికి అంటే అది అఫీషియల్ గా కాకుండా కూడా ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే వేలాది సంఖ్యలో కూడా నిరుద్యోగులు కూడా ఈ మిలియన్ మార్చి హాజరు కానున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.